సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజు గారి పాదాల బిందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, ఏం మనుషులో రామ్ రహీం ఒక్కరేనన్నా ఎన్నిసార్లు చెప్పినా పగలు రాముడి పూజ, రాత్రి రహీం ఊరేగింపు చేస్తామన్నట. ఉత్సవాలు ఊరేగింపులు నేను అడిగానా? సరే మీ ఇష్టం, నేనెందుకు కాదనాలి, కానివ్వండి అన్నారు బాబా. అంటే ఉత్సవాలు ఊరేగింపులు అడిగానా అంటున్నారు. ఇక ఆ రాముడు రహీము కూడా ఈయనేనా అనుకున్నాడు శ్యామ మనసులో. బాబా చప్పున శ్యామ వైపు చూసి, ఏం కాదా అని రెట్టించాడు కొంటెగా. శ్యామ ఉలిక్కిపడి, అమ్మో, బాబా గురించి మనసులో అనుకోవడం కూడా ప్రమాదమే, మనసులో దూరిపోయి తినేస్తారు మళ్ళీ అనుకున్నాడు మనస్సులో. బాబా నవ్వి, ప్రమాదం కాదు శ్యామ, ప్రమోదం అన్నాడు. శ్యామ తలెత్తి బాబా వైపు చూస్తూ తప్పు క్షమించమన్నట్లుగా చేతులు జోడించి దండం పెడతాడు. ఈ విధంగా ఒకే రోజు పగలు శ్రీరామనవమి, రాత్రి ఉరుసు ఉత్సవం ప్రతి ఏటా జరుపుకోవడం షిరిడిలో ఆనవాయితీ అయ్యింది. అన్ని ఉత్సవాలు నిరాసంయుక్తంగా తిలకిస్తూ, అందరికీ పూజలను స్వీకరిస్తూ, తాను నిమిత్త మాత్రంగా ఉంటూ బాబా అనే ఒకే ఒక్క మాట భగవంతుడే గొప్పవాడని చెప్పడంలో యథార్థం ఉంది. భక్తుల భావం ఎలా ఉంటే అలా అనుగ్రహిస్తారు బాబా. మేఘశ్యాముడు బ్రాహ్మణుడు, శివభక్తుడు, గాయత్రి మంత్రం కూడా రాని ఆ వంట బ్రాహ్మణుడు నిరంతరం ఓం నమ శివాయ అని పంచాక్షరి మహామంత్రాన్ని జపిస్తూ ఉంటాడు. హరి వినాయక సాటే అతన్ని బాబా దర్శనానికి షిరిడి పంపించాలని అనుకుంటాడు. తాను సద్బ్రాహ్మణుడు, మహమ్మదీయుడైనటువంటి బాబాకి నమస్కరించడం ఏమిటి అని శంకిస్తూ మసీదులో అడుగుపెట్టాడు మేఘుడు. బాబా అతడిని చూస్తేనే, నువ్వు సద్బ్రాహ్మణుడివి, ముస్లిం అయిన నన్ను దర్శిస్తే నీ జాతి మతం మైలపడుతుంది, పోపో అంటూ కసురుకున్నారు. మేఘుడు భిన్నుడై వెనుదిరిగాడు. అయితే మేఘుడు షిరిడిలోనే ఉండిపోయాడు. బాబా దర్శనం చేసినంతనే అతని మనస్సులో, ఆలోచనలో ఏదో తెలియని మార్పు ప్రారంభమైంది. మేఘుడు రోజు గ్రామంలోని ఖండోబా ఆలయానికి వెళ్ళి నిష్టగా ఖండోబాని పూజించిన తరువాత మసీదుకు వచ్చి ఓ మూల కూర్చొని తదేక దీక్షగా బాబాని చూస్తూ పంచాక్షరి మంత్రం జపించేవాడు. ఒకరోజు మేఘుడు బాబాని చూస్తూ పంచాక్షరి జపిస్తుండగా హఠాత్తుగా బాబా స్థానంలో మహాశివుడు దర్శనమిస్తాడు. మేఘుడు ఆ అనూహ్యమైనటువంటి దర్శనంతో ఉద్వేగానికి లోనవుతూ శివ, శంకర అని అరుస్తూ తన్మయంతో బిగ్గరగా మసీదులోని ఇతర భక్తులు ఆ అరుపు వింటూ ఉలిక్కి పడతారు. బాబా మందహాసం చేసి, ఈ మేఘుడు నేను తన శివుడినని భ్రమపడుతున్నాడు అన్నారు. బాబా మేఘుడు చేతులు జోడించి, భ్రమ కాదు బాబా, యథార్థం, నువ్వే